ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న మాటను శ్రద్ధగా ధ్యానించుకున్నాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడ, పరిశుద్ధుడ, కృపగల తండ్రి, మహోన్నతుడా, ఈరోజు నాయన నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా నీ వాక్యాన్ని మేము ధ్యానించుండగా నీవే మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ నీ కృపకలాశాలతో దీవించి ఆశీర్వదించమని, ఫలింపచేయమని, నీ వాక్య సత్యాలతో మమ్మల్ని నాయన ప్రభు మేము సరి చేసుకుని నీ మార్గంలో నడిచే ధన్యత ఈ మాటలు వింటున్న మా అందరికీ అనుగ్రహించమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా యెహోవా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న మాటను శ్రద్ధగా ధ్యానించుకుందాం. దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి కానానుకు ప్రయాణ మార్గంలో 40 సంవత్సరాలు వారు ప్రయాణం చేశారు. ఈ యొక్క 40 సంవత్సరాలు కూడా వారు కాలి నడకను, మనలాగా వారికి ఆ టైంలో వాహనాలు లేవు. ఒకవేళ వారికి వాహనం ఏదైనా ఉంది అంటే గాడిదలు, ఒంటెలు తప్ప వారికి వేరే వాహనాలు ఏమీ కూడా లేవు. అలాగా వారు కాలినడకను ప్రయాణం చేశారు. అయితే ఎందుకు ఆ యొక్క 40 సంవత్సరాలు ఆ యొక్క ఐగుప్తు నుంచి కనానుకు ప్రయాణ మార్గము అంత దూరం ఉందా అనేది మనం చూస్తే అంత దూరం ఏమీ లేదు. కానీ యాక్చువల్గా వారు స్పీడ్గా నడుచుకుంటూ వెళ్తే ఐగుప్తు నుంచి కనానుకు ఒక 10-15 డేస్లో వెళ్ళిపోవచ్చు. ఇంకా కాస్త స్లోగా నడిస్తే ఒక 20-25 డేస్లో వెళ్ళిపోవచ్చు. ఇంకా స్లోగా నడిస్తే వారు 30 డేస్లో వెళ్ళిపోవచ్చు. లేదా ఇంకా స్లోగా నడిస్తే వారు 40-50 డేస్లో వారు వెళ్ళిపోవచ్చు. మరి ఎందుకు అంత దినాలు వారికి పట్టింది? 40 సంవత్సరాలు వారికి ఆ ప్రయాణ మార్గం ఎందుకు అయింది అని చూస్తే, ఎందుకు అక్కడక్కడే వారు తిరిగారని చూస్తే ఈ వార్తను వినడానికే మనకి ఆశ్చర్యంగా ఉంటుంది. ఏంటి అంటే, వారు 40 సంవత్సరాలు ఆ యొక్క అరణ్య మార్గంలో నడిచినప్పుడు కూడా దేవుడు వారి పట్ల ఎంతో కృప చూపారు. దేవుడు ఎంతో వారి పట్ల అనుగ్రహం చూపుతూ వారిని నడిపిస్తూనే ఉన్నారు. అంతగా దేవుడని యెహోవా వారిని నడిపించినట్లుగా మనం చూడొచ్చు. దేవుడు ఎంతగా ప్రేమించారంటే 40 సంవత్సరాలు వారు కాలినడకన నడిచినా వారు బట్ట మాయలేదట, వారి చెప్పులు అరగలేదంట. అంతగా దేవుడు వారిని ఆశీర్వదించారు. ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే, నేను మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరాలు నేను మిమ్మును అరణ్యంలో నడిపించి తిని, మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిల్లిపోలేదు, మీ చెప్పులు మీ కాళ్ళను పాతగిల్లిపోనివ్వలేదు. అంటే వారి చెప్పులు పాతగిల్లలేదట, వారి బట్టలు పాతగిల్లలేదట. అంతగా దేవుడు వారిని ఆశీర్వదించినట్లుగా చూస్తాం. అంతేకాదు, వారు రొట్టె కూడా తయారు చేసుకోలేదు, వంట లేదు వారికి, ద్రాక్షారసం కూడా వారు తాగలేదట. అంతగా వంట లేదు వారికి, ఇంకా పానము అనేది ఇంకా దేవుడే. దేవుడు అంతగా వారిని ఆశీర్వదించి నడిపించారు. ఇది యెహోవా వాక్కు. దేవుడు వారి పట్ల కోపిస్తూనే వాత్సల్యత చూపుతూ నడిపించారు. మనం సంవత్సరంలో మన బట్టలు, మన చెప్పులు చూసినట్లయితే సుమారుగా ఒక 5-6 జతలు మారుస్తాం. బట్టలు 4-5 జతలు మారుస్తాం, చెప్పులు ఒక 4-5 జతల చెప్పులు మారుస్తాం. కంటిన్యూగా వాడితే పాడైపోతాయి. కానీ దేవుడు 40 సంవత్సరాలు వారిని అంతగా ప్రేమించారు. చూసారా? మరి ఎందుకు వారు 40 సంవత్సరాలు అరణ్యంలో నడవలసి వచ్చింది అంటే కారణం వారి యొక్క అవిధేయత, వారి యొక్క బుద్ధిహీనత, వారు లోబడినతనం, దేవునికి లోబడకుండా తిరుగుబాటుతనం వారి మధ్య ఉంది. అంతేకాదు, వారు సనుగుడు, గొనుగుడు, మనసులో ఆందోళన, మేము వెళ్తున్నాం, ఈ మోషే తీసుకువెళ్తున్నాడు, మమ్మలను సురక్షితంగా తీసుకొని వెళ్తాడా లేదా అని మనసులో డౌట్గా దేవుని నమ్మకుండా వెళ్ళే మనసుతో ఉన్నారు వారు. అంతేకాదు, నడుస్తూ కూడా దేవుణ్ణి ఏ రోజు వారు జ్ఞాపకం చేసుకోలేదు. మరి ముఖ్యంగా వారిలో ఉంటున్న అసలైన కారణము, ఆ వారిలో ఉంటున్న చెడు ఏంటంటే విగ్రహారాధన, వ్యభిచారం. ఇవి భయంకరంగా ఉన్నాయి. ఎందుకంటే 430 సంవత్సరాలు వారు ఐగుప్తులు ఉన్నారేమో, వారికి విగ్రహారాధన ఎక్కువైపోయింది. ఐగుప్తులు ఎక్కువగా విగ్రహారాధన చేసేవారు. ప్రతి దాన్ని పూజించేవారు. చెట్టును, పుట్టను, ఇలా ప్రతి జంతువును, పక్షులను అన్నిట్లు కూడా ఆచరిస్తూ ఆరాధిస్తుండేవారేమో. వారి మధ్య వీరు జీవించారేమో. అది వీరిలో ఎక్కువగా ఇంపాక్ట్ అయిపోయింది కనుక వాటిని విడిచిపెట్టలేదు వారు. దాన్ని కొనసాగిస్తూ, దాన్ని మోస్తూనే దేవుణ్ణి చూడకుండా తిరుగుతూ ఉన్నారు. ఇలా పనికిరాని అనేకమైన కారణాలు వారిలో ఉండటం వల్ల ఇంచుమించుగా 40 దినాల్లో వెళ్ళవలసిన ప్రయాణము
దేవుడు వారికి బుద్ధి రావడానికి 40 సంవత్సరాలు పట్టే విధంగా చేశారు. ఇదంతా ఈ వాక్యాన్ని నేను చెప్పడానికి గల కారణం కూడా ఒకటి ఉంది. ఈ వాక్యం నేను నాకు చాలా ఎక్కువ జ్ఞాపకం వచ్చింది, బాగా జ్ఞాపకం చేసుకున్నాను. ఎందుకు అంటే నిన్న మేము తాడేపల్లిగూడెం దగ్గర ఉంటున్న ఒక చిన్న విలేజ్కి సువార్త పరిచయ నిమిత్తంగా వెళ్తున్నప్పుడు మాకు రూట్ తెలియకపోతే ఒక వ్యక్తిని, ఒక పెద్ద ఆయన అక్కడ ఉంటే ఆయన అడిగాం, సార్ ఇలాగా పలానా ఊరు వెళ్ళాలి, ఎలాగంటే ఆయన రూట్ చూపించారు, ఇలా వెళ్ళండి అని. కానీ ఆయన పెద్ద ఆయన, కానీ మాకెందుకు ఇంకా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఈయనకి తెలుసో తెలీదో అనే విధంగా అనిపించి ఒక యంగ్స్టార్ ఉన్నాడు అక్కడ. ఆ యంగ్స్టార్ ఉంటే యంగ్స్టార్ని అడిగాం, బాబు ఇలాగా ఈ ఊరు ఫలానా ఊరు ఎక్కడంటే ఆయన ఒక రూట్ చెప్పారు. ఆ పెద్ద ఆయన మాటను మేము వినలేదు, ఈ యొక్క యంగ్స్టార్ మాటను మేము విన్నాం. ఎందుకంటే ఇతడు ఎక్కువగా తిరుగుతాడు కదా, అన్నీ తెలుసు కదా అని. ఎప్పుడైతే మేము ఆ యంగ్స్టార్ మాట విని మేము ప్రయాణం చేసామో తిరిగి 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 మరలా నమ్మండి, మేము ఏ పెద్ద ఆయన మాకు ఆ రూట్ చూపించారో మరలా అదే ప్లేస్కి వచ్చామండి. అదే ప్లేస్కి వచ్చాం. నాకు అనిపించింది అప్పుడు, ఆయన మాట మనం వినలేదు కదా, అందుకనే మనకి ఇలా పరిస్థితి అయ్యిందేమోనని అనుకొని మరలా ఆ పెద్ద ఆయన ఎలా చెప్పాడో అదే రూట్లో వెళ్తే చాలా దగ్గరగా వెళ్ళిపోయాం. చాలా ఈజీ అయిపోయింది మా రూట్. అప్పుడు గుర్తుకొచ్చింది ఈ వాక్యం, నిజమే కదా, ఇశ్రాయేలీయులు వారి యొక్క ఐగుప్తు నుంచి కనానుకు వెళ్ళేటప్పుడు దేవుని మాటను వారు లక్ష్య పెట్టలేదు. లక్ష్య పెట్టకుండా మార్గ మధ్యంలో అనేకమైన విషయాల్లో వారిలో ఉండటం వల్ల వారి యొక్క హృదయాలు మలినం అవటం వల్ల దేవుడు వీరికి బుద్ధి రావాలని 40 సంవత్సరాలు తిప్పారు అనేది నాకు అప్పుడు జ్ఞాపకం వచ్చి, ఎలాగైనా సరే ఈ మాటను మనం ఈ యొక్క గాడ్స్ ఆర్మీ మినిస్ట్రీస్లో జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే మనం కూడా చాలామంది కూడా ఇలాగా దేవుడి మీద ఆధారపడతాం కానీ డౌట్గా ఆధారపడతా ఉంటుంటాం. దేవుని ప్రార్థిస్తాం కానీ ఇది జరుగుతుందా జరగదని కొంచెం అపనమ్మకంతో ఉంటాం. ఇది ఖచ్చితంగా మనలో ఉండకూడదు. ఈ మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని ఈ వాక్యాన్ని నేను ధ్యానించాను. సరైన మార్గము మనం లేకపోతే మన గమ్యానికి మనం వెళ్ళలేం. మాట వినకపోతే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుందని అప్పుడు అర్థమైంది. అందుకే ఇశ్రాయేలుని దేవుడు అలాగా పనిష్ చేశారు. కనుక ఈ మాటను బట్టి మనం నేర్చుకోవాల్సిందంటే ఈ వాక్యాన్ని బట్టి చెప్పిన వ్యక్తిని మనం నమ్మాలి ఎప్పుడు కూడా. ఎవరైనా మనకి ఒక మంచి ఒక సామెత కూడా ఉంటుంది, పెద్దల మాట సద్దన్నపు మూట అంటారు. నిజంగా పెద్దలు ఏది చెప్తారో అదన్నీ కూడా కరెక్ట్గా జరుగుతాయి. మనం ప్రభువుని నమ్మాలి, ప్రభు మీద ఆధారపడాలి, ప్రభు మీద విశ్వాసంతో ప్రార్థన పూర్వకంగా మనం ఏ మార్గంలో వెళ్తున్నామో, ఏ ప్రయాణం చేస్తున్నామో, దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నామో దాన్ని ప్రభు సన్నిధిలో పెట్టి మనం హృదయపూర్వకంగా ప్రభువుని అడిగితే, నమ్మి విశ్వసించి ప్రభువుని అడిగితే ఖచ్చితంగా ఆ మార్గాలను దేవుడు మనకు సరళం చేస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.